కానీ యవనస్తులు డోంట్ బి లేజీ, చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, అన్నీ మేక్ ఏ టైం పాయింట్. ఉదయం ఎన్ని గంటలకు లేయాలా, ఎప్పుడు ఏం చదువుకోవాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, తర్వాత ఎలాగూ ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలా. మీ జీవితము స్పీక్స్ లౌడర్ దాన్, బిగ్గర్ దాన్ వాట్ యూ ప్రీచ్ అవుట్ సైడ్. మనం ఏం బోధిస్తున్నామో దానికంటే మన జీవితం ఎక్కువగా బోధిస్తుంది. మనం దేవుని మందిరానికి వచ్చి ఫెయిల్ అయితే ఏమైనా బాగుంటుందా? మనం ప్రార్థన చేసుకొని ఫుల్గా హాస్టల్లో ఉండి దండికి మందిరానికి ప్రజలు పిలుచుకొని వచ్చి మనమే సబ్జెక్టులు ఎన్ని పెట్టుకుంటే కొంతమంది చెప్తుంటారన్నా కొన్ని సబ్జెక్టు బ్యాక్లాగ్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. ఇది చాలా పాలిష్ వర్డ్. ఫెయిల్ అయినానని చెప్పొచ్చు కదా నేరుగా. మా దినాల్లో ఫెయిల్ అయినామని చెప్పేవాళ్ళు, ఇప్పుడు చాలా పాలిష్గా చెప్తున్నారు బ్యాక్లాగ్ ఉన్నాయంట. ఎట్లుంటాయి లాగు? ఎందుకునే నీ క్రైస్తవుడు, నువ్వు ప్రభుని ఎరిగిన వ్యక్తి కదా, అది చేయనిదంతా సఫలం కావాలి కదా, అంత కాకపోయినా కనీసం కొంతన్నా కావాలి కదా, మరి ఎందుకు కాలేదు? ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు, వివాహ ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు, పాశ్చాత్య దేశాలకు చదువుల కొరకు వెళ్ళటానికి, ఉద్యోగాలకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మనకున్న లక్షణం ఏంటంటే కొంతకాలం చేస్తాం, తర్వాత ఆగిపోతాం. ఉన్న లక్షణం ఏంటంటే మనం పరిస్థితులన్నీ ఎక్కువ చూస్తాం, దాన్ని బట్టి ఆగిపోతాం. మనకు తెలుసు కదా, పేతురు సముద్రంలో మునిగిపోసాగే గాలిని చూచి. యేసుని చూడం, మనము గాలిని చూస్తుంటాం. మీకు తెలుసు కదా గాలి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది గాలి తెలియదా? గాలిని చూస్తే మునిగిపోతాం. ఈ లోకం అంతా గాలే, ఎవరిని చూసినా మనం మునిగిపోవటానికి అవకాశం ఉంది, ఒక్క ప్రభుని చూస్తే తప్ప. విశ్వాసం నాకు కర్త, దాన్ని కొనసాగించేవాడని ప్రభుని చూచినప్పుడు మనం మునిగిపోకుండా ఉండటానికి అవకాశం. అప్పుడు యేసు వచ్చి చెయ్యి పట్టుకొని, పేతురు సోమరితనంలో ఉండి ప్రార్థన తర్వాత చేసుకుందాంలే, కిందకి పోయిన తర్వాత ఎలాగో పేతురు కంటే ముందే కదా యోనా చనిపోయిండేది. కనుక యోనా గుర్తొచ్చింది. యోనా చేప కడుపులో పోయినాడు, అసలు అవిధేయుడైన యోనా లాంటికే చేప వచ్చింది, నాలాంటి విధేయుడికి చేప రాకుండా ఎలాగుంటుందో వచ్చిన తర్వాత చూసుకుందాంలే, అక్కడ కావాలంటే ప్రార్థన చేస్తాం అనుకొని లోపలికి దిగిపోయిన తర్వాత చేపగా తిమింగళం వచ్చింటుంది. పేతురు అలాగ అనుకోలేదు. హిజ్ రెస్పాన్స్ వాజ్ స్పాంటేనియస్. మునిగిపోతున్నానని తెలిసిన వెంటనే ఇంకెవరు రక్షిస్తారు? అక్కడ పక్కన ఉండేవాళ్ళు శిష్యులందరూ కేకలేదు, రే వచ్చేసేయండి రా అని. లైఫ్ అదేంటి జాకెట్ ఇవ్వండి రా అని కేకలేదు. లార్డ్ సేవ్ మీ, సింపుల్ హంబుల్ స్పిరిచువల్ క్రై. ప్రభువా నన్ను రక్షించు. బైబిల్లో రాయబడింది, ప్రభు చేయి పట్టుకు. అంత దగ్గర ఉన్నాడా? చెయ్యి అంది అంత దగ్గర ఉన్నాడా? చెయ్యి అంత దగ్గర ఉండాలంటే ఎట్లా ఉండాలా? షుడ్ బి వెరీ క్లోజ్. ఉపాయమైన వాయిదా వేయొద్దు. చూస్తాంలే అనుకోవద్దు. సోమరితనంలో ఉండొద్దు. చదువుతాంలే, తర్వాత పరీక్షలు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ప్రార్థన చేస్తాంలే, తర్వాత ఆరాధన చేస్తాంలే, తర్వాత ప్రభు పరిచయం తర్వాత చేస్తాంలే, మందిరానికి తర్వాత వెళదాంలే. ఈ సోమరితనంలో మునిగిపోయినారు విశ్వాసులు, ముఖ్యంగా యవనస్తులు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళని సామెతలు 6:6 చెప్పడం. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తుంటా, ఎందుకంటే నాకు హృదయంలో పిండినట్టు అయిపోతుంది. యవనస్తులు సూర్యోదయం చూసినట్లు గుర్తులేదు చాలామందికి విశ్వాసులకు. వాళ్ళు వాట్సాప్లో పంపించుకుంటారు, సన్ రైజ్ చూసావరా? రాత్రి 12 దాకా ముచ్చట్లు, మాటలు, వాట్సాప్లు 3 దాకా. తర్వాత ఎప్పుడో పడుకొని ఎప్పుడో లేచేటప్పటికి వాళ్ళ మమ్మీనో డాడీని అంటారు, 11 అయింది లేరా. అప్పుడే 11 మమ్మీ? ప్రపంచమంతా సగం పని చేసుకునింది 11 గంటలకి. దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుని చెయ్యి ఎలాగొస్తుంది నిన్ను ఆశీర్వదించడానికి? నీవు ప్రయత్నాలని దేవుడు సఫలం చేయాలని ఎలాగొస్తాడు? నీ హృదయంతరంగంలో ప్రభు కొరకైనా శూన్యం భర్తీ చేసుకోవాలని ఆశ లేదా? దేవుని జనమా, యవన తరమా, మీరే రాబోతారా? మిమ్మల్ని గురించి మాకెందుకు బాధ అంటే, మీరు నష్టపోతే మీకు మాత్రమే నష్టం కాదు, అది సమాజానికి నష్టం. మీ ద్వారా తల్లిదండ్రులు బాధపడతారు. మా వాడు ఇలాగ అయిపోయాడండి, మా అమ్మాయి ఇలాగ అయిపోయిందండి. తల్లిదండ్రులకు వాళ్ళకి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఇక అలాంటి సంగతులన్నీ మాలాంటి వాళ్ళకి మెంటల్ కూడా వస్తుంది. ఎందుకు ఇలాగైపోయారు? ఇంత బోధిస్తున్నాం, ఇంత యూట్యూబ్లో వాక్యం ఉంది, ఇంత ప్రకటిస్తున్నాం, ఇంత మాట్లాడుతూనే ఉన్నాం, ఇంత కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఎందుకు అలాగైపోయారు? స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, వెరీ యాక్టివ్. నీ బొమ్మలు వేరే వాళ్ళు చూడాల్సిన పనేముంది? నీ కామెంట్స్ వేరే వాళ్ళు చూడాల్సిన పనేముంది? నేను పిక్ పెట్టాను రా, ఒక్కడు కూడా లైక్ కొట్టలేదురా.
వాడు పిక్కి పెడితే చెప్తాను వాని కథ. నీకెవరో లైకులు కొట్టాల్సిన పని నీకేముంది, ఒక్కటి లైక్ కొడితే చాలు నీకు. ప్రభు ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని ప్రభు ఒక్కడే చెప్పి లోకమంతా ఐ డిస్లైక్ యూ, ఐ డిజోన్ యూ అని చెప్తే అంతకంటే మించిన భాగ్యం ఇంకేముంది. లోకమంతా లైకులు కొట్టి 1,00,000 లైకులు కొట్టి యేసు ప్రభు వారు లైక్ కొట్టకపోతే అంతకంటే విషాదం ఇంకేమైనా ఉందా? దీంట్లో మునిగిపోతున్నారు, దీంట్లో తేలిపోతున్నారు, ట్రాక్ మారిపోయారు. దాన్ని బట్టి ఎన్నో సమస్యలు. మీరు సకాలానికి వయసును బట్టి సెటిల్ కాకపోతే తల్లిదండ్రులకు బాధ. వారు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మానేస్తారు, మాలాంటి వాళ్ళ మీద పోట్లాడతారు, మందిరికి రావడం మానేస్తారు, ఇంక దేవుడు లేడు ఏం లేడు అన్నట్టుగా ఉంటారు. వాడు సంఘాలు బలహీనమైపోతే సమాజం బలహీనమైపోతుంది. దెర్ విల్ బి వీక్ సొసైటీ అండ్ వీక్ జనరేషన్. ప్రభు వస్తే ఎంతమంది నష్టపోతారు. దేవుడి కొరకు బలమైన యవనస్తులు, నిలబడే యవనస్తులు, తలగా ఉండే యవనస్తులు, పైవారిగా ఉండే యవనస్తులు, అచ్చేనదంతయు సఫలపరచడానికి సిద్ధపడే యవనస్తులు దేవుడు కావాలని కోరుతాం. ఒక్క యవనస్తుడు ప్రపంచాన్ని మార్చివేయగలడు. 1 man, 1 woman కెన్ మేక్ దిస్ వరల్డ్ అప్సైడ్ డౌన్. ఇస్ దట్ యూ? అది నీవేనా? మనమేమనుకుంటాం, ఏదో ఇంటి పక్కన ఇంటి వెనక ఇంతకుముందు ఉండే కాలేజీలో సీట్ వస్తే చాలులే అనుకో. ఇట్స్ ఆల్ చీప్ మీన్ బేస్ డిజైర్స్. ప్రభు కొరకు, ప్రభు అనే నీ నామ ఘనత కొరకు చేసే కార్యం ఉంటే ఎంత బాగుంటుంది.